మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుంచి నేను మంచిర్యాలలో ఉంటాను. నా పేరు కుట్రాని తరుణ్ కుమార్. ఈరోజు నేను ఐబీ సౌరస్తా నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ నుంచి పాదయాత్ర చేసిన. ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసి నేను ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లేదు, పిఎఫ్ లైట్ బిల్లు ఎక్కడ ఏ లైట్ కాకుండా ఏ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లేదు, ఎందుకు దొరకట్లే అని చెప్పేసి అన్నట్టుగా అడిగాను. అసలు స్టాక్ అది ఉన్నదా, అసలు లేదా, లేకుండా రాజకీయం ద్వారా ఇట్లా ఏమన్నా తప్పుడు తోవలకి ఇట్లా ఏమైనా పడుతున్నారా, ఏంటి అసలు నాకు అలా ఏది అర్థం కావట్లా అని చెప్పేసి అంటే మాకు ఇలాంటిది అప్డేట్ అనేది మనకు రాలేదు అంటే ఎక్సైజ్ ఆఫీసర్ వాళ్ళు కూడా మాతో అన్నారు. సో నేను ఏం చేస్తున్నా కాకపోతే సంఘం జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి మాట్లాడేసి నేను ఒక కాపీ వర్క్ వెళ్ళడం జరిగింది. ఆ కాపీ వాళ్ళు కూడా మీకు సహకారంగా ఉంటా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చెప్పాను, ఒకప్పుడు మీరు కుటుంబ విషయంలో మన ఊరులలో కుటుంబ విషయంలో కుటుంబం అనేది బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు, ఈ గుడుమ తాగితే చెడు మనకు ఆరోగ్యం అనే పరిస్థితి మంచిగా ఉండదు అని చెప్పేసి మీరు అన్నారు. అదే కొత్త ఏంటిది ఇది కేఎఫ్ స్ట్రాంగులు, కేఎఫ్ లైట్లు, ఐదో బ్రాండ్స్ అని చెప్పేసి ఊళ్ళోకి తెప్పించి మాకు అలవాటు చేశారు. మేము ఈరోజు మా యువకులు కానీ యువత కానీ ఎవరు కానీ పెద్దవాళ్ళు కానీ లైట్ బిల్ తాగితే ఒక 30 నిమిషాలు ఒక గంట వరకు మాత్రమే ఉంటుంది. ఆ గంట వరకు విషయంలో ఆ గంట వరకు మాకు అది వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయే విధంలో మా పనులు మేము చేసుకుంటాం. ఆ స్ట్రాంగ్ బీర్ తాగితే ఏమవుతుంది అంటే మా కడుపులో మంట మండుతున్నది, కడగా నొప్పులు వేస్తున్నది, కాలు గుద్దుతున్నాయి. దీని ద్వారా మేము లైట్ బీర్ మాత్రమే తాగుతున్నాం. మాకు ఎందుకంటే మా పనులు మేము చేసుకున్నాం ఒక గంట వరకే ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే 18 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మేము 670 కోట్లు ఆదాయం వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది మేము తాగుబోతు సంఘం ద్వారా నేను చెప్తున్నా 670 కోట్లు ఎందుకు వస్తున్నాయి, మంచిగా జిల్లా నుంచి 670 కోట్లు వచ్చినాయి అంటే ఎంత మంచితనం అది. అందుకే చెప్తున్నా, మాకు ఖచ్చితంగా లైట్ బిల్ ఖచ్చితంగా మాకు కావాలా. మంచిర్యాల జిల్లా కాదండి, మంచిర్యాల జిల్లా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఇవన్నీ తిరిగి వచ్చిన ఎక్కడ లైట్ బిల్లు లేవు. ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మొత్తం లైట్ బిల్లు ఉండాలి. ఎక్కడ పోతా ఎన్నికల తర్వాత ఎన్నికల ముంగట ఎందుకు పెట్టుకుంటున్నారు, దాచుకుంటున్నారా, రాజకీయం ద్వారా ఏమైనా చర్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ దాచుకుని ఇట్లా సిద్ధాంతాలు ఏమైనా చేసుకుంటున్నారా, అవన్నీ కాదు. నాకు ఈరోజు ఇది కాదు, రేపు ఎల్లుండి చూస్తా. నా లైట్ బిల్లు మాత్రం మంచిర్యాల జిల్లాలో లైట్ బిల్లు కావాలి. యువకులు తాగడం అంటే లైట్ బిల్లు మాత్రం తాగుతారు. నా తాగు సంఘం అలా అడుగుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. సంఘంలో ఉన్నారు కదా, మీరు అధ్యక్షులు ఉన్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ఏ సమాధానం చెప్పాలా? 13 రోజుల నుంచి ఓపిక పట్టుకుంటుంటున్నానండి. నేను ఓపిక పట్ల వాళ్ళు చూసి నేను ఈరోజు ముందుగా వచ్చిన. అందుకని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీదా పోయి రేవంత్ రెడ్డి దగ్గర ముంగడు పోయి ఖచ్చితంగా తాగు సంఘం అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా నుంచి నేను ప్రశ్నిస్తా, చర్యలు పక్కా తీసుకుంటా.